హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాష్ ట్రావెల్ డైరీస్. తిన్నాక లగేజ్ తీసుకొని ఒక క్యాబ్ బుక్ చేసేసినాం అనమాట. వచ్చేసింది మా హోటల్ బయట నించున్నాం. ఇప్పుడు మాజ్దా వచ్చింది, రెడ్ కలర్ది. ఇది ఇండియాలో ఉండదు, చాలా ప్రీమియం అనిపిస్తున్నాయి కార్స్ ఇక్కడ, అన్ని హ్యాచ్ బ్యాగ్స్ కూడా. సో ఇక్కడ నుంచి బస్ టర్మినల్ వచ్చేసి 16 కిలోమీటర్ ఉందన్నమాట. యాక్చువల్గా 2 బస్ స్టాప్స్ ఉంటాయి పూకెట్లో, బస్ టర్మినల్ 1, బస్ టర్మినల్ 2 అని. మా బస్సు వచ్చేసి బస్ టర్మినల్ 2 నుంచి ఉంది. 16 కిలోమీటర్స్ ఉంది, కానీ జర్నీ టైం అబౌవ్ 45 to 50 మినిట్స్ చూపిస్తుంది. ట్రాఫిక్ ఉంటుందేమో మధ్యలో, చూడాలి. ఇంకా లగేజ్ అయితే పెట్టేస్తున్నాం. బస్ టికెట్ మేము నిన్న చాలా ఆపరేటర్స్ దగ్గర అడిగితే 1250 తాయిబాత్ విత్ క్యాబ్ పికప్ అని చెప్పారు హోటల్ నుంచి. కానీ ఒక్కొక్కరికి 1250 అంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది. క్యాబ్ మాకు 450 తాయిబాత్ అట్లా వచ్చేస్తుంది. కాబట్టి నేను ఆన్లైన్లో వెతికిన 12 ఏషియా అని ఉంది, కాకపోతే అది వేరే ఆపరేటర్ ఉంది, విఐపి బస్ అని. ఇప్పుడు మేము బుక్ చేసింది అయితే లిగ్నైట్ ఆపరేటర్స్ వాళ్ళది డబల్ డెక్కర్ బస్ ఉంటుంది అనమాట. బాగానే ఉంటుంది బస్సు, ఇది కూడా లగ్జరీగా, కాకపోతే విఐపి బస్సు కాదు. ఇది వచ్చేసి నార్మల్గా 715 తాయిబాట్ ఉంటుంది కౌంటర్లో తీసుకుంటే. కాకపోతే మనం క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ పోయి కౌంటర్లో తీసుకునేసరికి పైసలు వేస్ట్ అని చెప్పి ఆన్లైన్లో వెతికితే easybook.com అని దొరికింది. దాంట్లో విత్ కరెన్సీ ఎక్స్చేంజ్ పోయినాక మాకు అప్రాక్సిమేట్లీ ఎంత 800 తాయిబాట్లోకి వచ్చేసింది అనమాట. సో చాలా బెస్ట్ పడ్డది మాకు. సో మనీ కూడా సేవ్ అయింది, నెత్తి నొప్పి కూడా లేకుండా ఆన్లైన్ ఈజీగా అయిపోయినాయి ట్రాన్సాక్షన్ కూడా కార్డ్ తోటి. 1 hour 15 minutes జర్నీ తర్వాత లాస్ట్లీ ఇప్పుడు వచ్చినాం బస్ స్టాప్కి. చాలా అంటే చాలా టైం పట్టింది మధ్యలో విలేజెస్ వల్ల. ఇది కౌంటర్ అనమాట. ఆన్లైన్ బుకింగ్ ఇక్కడ కౌంటర్లో చూపిస్తే మనకి ఫిజికల్ టికెట్స్ ఇస్తారు. సో ఎంట్రీ ఇది ఎంటర్ అవుతున్నాము. బస్ స్టాప్ బాగానే ఉంది, నీట్ అండ్ క్లీన్గా ఉంది, చాలా బాగుంది. ఇటు సైడ్ అటు సైడ్ 2 sides ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బ్యాంకాక్లో ఫస్ట్ మేము పటాయా వెళ్ళేటప్పుడు ఎక్కినాం కదా, ఆ బస్ స్టాప్ అంత పెద్దగా లేదు, చాలా చిన్నగా ఉంది బస్ స్టాప్, కానీ బాగుంది. రష్ క్రౌడ్ కూడా ఏం కనిపించట్లేదు. ముందు బస్సెస్ కనిపిస్తున్నాయి చూడండి. రైట్ సైడ్లో అది విఐపి బస్సు, కాకపోతే అది మాది కాదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇలాంటి బస్సెస్ వస్తాయి అనమాట మాకు ఇక్కడ, ఈ లెఫ్ట్ సైడ్ బస్ లాంటిది. సో ఇదైతే మా బస్సు కాదు, మా బస్సు వచ్చేసి 7 o'clockకి ఉంది ఇక్కడ నుంచి. సో ప్లాట్ఫామ్ అయితే సేమ్, ఇది కూడా బ్యాంకాక్ బస్ సేమ్ ముందున్నది, కాకపోతే ఇది మాకన్నా ముందు బస్సు. మేము కొంచెం ఎర్లీ వచ్చేసినాం ఈరోజు, సో ఇంకా వెయిట్ చేయాలి మా బస్సు వచ్చే వరకు. ఇది ఫిజికల్ టికెట్ అనమాట చూడండి, 7 o'clock అని రాసింది అక్కడ. బస్సు 715 తాయిబాట్ అని ఉంది చూడండి. ఇంకా మా సీట్ నెంబర్స్, ఇది 3 parts ఉంది కదా. ఇలా మిడిల్ పార్ట్ ఒకటి ఫుడ్ కూపన్ అంట అది. ఇంకా నైట్ డిన్నర్కి ఎప్పుడు ఆపుతారో, ఆ ఫుడ్ కూపన్ ఎక్కడ వాడాలి, ఏమైనా ఉంటాయో లేదో ఇంకా అనేది మాకేం క్లియర్గా తెలియదు. ఇంకా నైట్ చూడాలి. మా బస్సు వచ్చేసింది, బస్సు ఎక్కేసినాం అనమాట. అందరికి ఒక్కొక్క బ్లాంకెట్ ఇచ్చారు, ఇంకా స్నాక్స్ ఇచ్చారు, వాటర్ బాటిల్ ఉంది, ఇది బటర్ బ్రెడ్, ఇంకా మిల్క్ ఇచ్చారు అనమాట. ఇది సోయా మిల్క్ అంట, థాయిలాండ్లోనే రాసింది ఆల్మోస్ట్, ఏం ఫ్లేవర్ అక్కడ క్లియర్గా తెలియదు, తాగి చూడాలి ఇంకెట్లుంటుందో. బ్లాంకెట్స్ కూడా క్వాలిటీ బాగున్నాయి, ఏసీ చిల్డ్ వేస్తారనమాట ఇక్కడ థాయిలాండ్లో మొత్తం ఎక్కడైనా, అందుకే బ్లాంకెట్స్ కంపల్సరీ. బస్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది, 7 అవుతుంది ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయింది. చీకటి అయిపోయింది, ఇంకా సిటీ దాటే వరకు ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటా. బస్సు ఖాళీయే ఉంది, నా పక్క సీట్ కూడా ఖాళీ ఉంది. సో ఇంకా అలాగే ఇంకా కెమెరా అవన్నీ పక్క సీట్లో పెట్టేసి కొంచెం మంచిగా రిలాక్స్ అయ్యి పండుకోవచ్చు. ఇంతకుముందు విఐపి బస్ అని చూపించిన కదా, అది సోంబాట్ ట్రావెల్స్ వాళ్ళది అనమాట. అది చాలా కాస్ట్లీ ఉంటుంది దీనికన్నా, దీంతో కంపేర్ చేస్తే. సో అది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే అది 1/1 కాన్ఫిగరేషన్ ఉంటుంది, 2/2 ఉంటుంది. ప్లస్ అది సీట్ కొంచెం కంఫర్టబుల్గా ఉండి దాంట్లో ఒక బస్ హోస్టెస్ ఉంటుంది, ప్లస్ స్క్రీన్ ఉంటుంది అనమాట ముందు చూడడానికి. సో నైట్ జర్నీ ఎట్లాగో పండుకుంటాం కాబట్టి మేము అవన్నీ మాకు అవసరం లేదని చెప్పి మేము బడ్జెట్లో ట్రావెల్ చేస్తున్నాం ఈ ట్రిప్ కాబట్టి, ఇంకా మేము ఇది చూస్ చేసుకున్నాం. ఒకవేళ ఎవరికన్నా లగ్జరీ ఆ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే సోంబాట్ ట్రావెల్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, దాని నుంచి బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మేమైతే ఈజీ బుక్ నుంచి బుక్ చేసుకున్నామని చెప్పిన కదా, ఇదైతే సేఫ్ అండ్ సెక్యూర్డ్, నమ్మొచ్చు. నేను కూడా ఫస్ట్ డౌట్ పడ్డా, కొన్ని వెబ్సైట్స్లో చెక్ చేస్తే అంటే లెజిట్ అని ఉంది. సో దాని నుంచి బుక్ చేసిన నేనైతే. బ్రోకర్స్ నుంచి బయట ఆపరేటర్స్ నుంచి చూస్ చేసుకొని మనీ ఎక్కువ పెట్టే కన్నా ఇది చాలా బెస్ట్. ఇంకోటి నా దగ్గర 1 కార్డ్ ఉందన్నమాట. సో దాంతో ఫారెక్స్ కూడా ఏం పడలేదు, 1% పడ్డది. సో నాకు కన్వర్షన్ ఎక్స్చేంజ్ కూడా అక్కడ కూడా సేవ్ అయింది కాబట్టి ఇంకా ఇది బెస్ట్ ఆప్షన్ అయిపోయి ఆన్లైన్ బుక్ చేసేసిన నేను. మీరు కూడా సేమ్ బుక్ చేసుకోవాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు నిద్ర పట్టేసింది ట్రాఫిక్లో, పండుకున్నాయిగా మంచిగా. ఇప్పుడు 1:30 అవుతుంది నైట్, మిడ్ నైట్. ఈ టైంలో తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర ఆపారు. ఆల్మోస్ట్ అన్ని టూర్ ఆపరేటర్స్ బస్సెస్ అన్నీ ఇక్కడే ఆగున్నాయి అనమాట మొత్తం లైన్గా. సో ఫుడ్ కోర్ట్ అయితే చూడడానికి బాగుంది బయట నుంచి. నాకు టికెట్లో మధ్యలో పాటు ఫుడ్ కూపన్ అని చెప్పిన కదా, ఆ కూపన్ ఇక్కడ తీసుకెళ్ళి ఇస్తే ఒక కౌంటర్లో వాళ్ళు యాక్చువల్ ఫుడ్ కూపన్ ఇస్తారంట. ఆ ఫుడ్ కూపన్ తీసుకొని ఎక్కడెక్కడ యాక్సెప్ట్ చేస్తారో కొన్నిట్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ముందు కనిపిస్తున్న స్టాల్ ఇలాంటి వాటిలో స్నాక్స్ దగ్గర యాక్సెప్ట్ చేయాలంట. సో ఎక్కడెక్కడ యాక్సెప్ట్ చేస్తారో అక్కడ వెళ్ళి ఆ కూపన్ ఇస్తే ఒక్క మీల్ ఇస్తారంట.
మనం చూస్ చేసుకుంది ఏదైనా సరే. ఇంకేమేమి ఉంటాయో అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఓన్లీ 3 ఫుడ్ కోర్ట్స్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారనమాట కూపన్. అది ఇక్కడ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ లా ఉంది లైవ్, దీంట్లో వెజ్ లేదు. మిగతా 2 ఏమో కర్రీస్ విత్ వైట్ రైస్ ఉంది, దాంట్లో ఇదొకటి. కర్రీస్లో ఆల్మోస్ట్ అన్ని చికెన్ పోర్కే ఉంది, ఎగ్ ఉంది అంతే. వెజ్ అయితే ఒక్కటి కూడా లేదు. ఒకవేళ చికెన్ నాన్ వెజ్ అది ఏది కాదనుకుంటే అట్లీస్ట్ ఎగ్ గ్రేవీ అయితే తినడానికి ట్రై చేయాలి, కానీ వెజ్ అయితే అసలు ఆప్షన్ లేదు ఇక్కడ దీంట్లో అయితే. లేదు వెజ్ కావాలనుకుంటే ఇక్కడైతే ఏం దొరకదు ఈ కూపన్ తోటి. కావాలనుకుంటే అక్కడ స్నాక్స్ ఉన్నాయి కదా ఎంటర్ అయ్యేటప్పుడు, అక్కడ మనం మనీ ఇచ్చి కొనుక్కోవచ్చు అనమాట. రేట్స్ అన్ని రీజనబులే ఉన్నాయి. ఇది ఫుడ్ కోర్ట్ అని చెప్పి కాస్ట్ ఏం ఎక్కువ లేదు, నార్మల్గా అన్నిటి దగ్గర ఉన్న రేట్సే ఉన్నాయి స్నాక్స్వి కూడా. ఎగ్ గ్రేవీ విత్ వైట్ రైస్ ఇంకా పైన హాఫ్ బాయిల్ తీసుకున్నాను నేను. సరే చూద్దామని చెప్పి. స్మెల్ అయితే చాలా స్వీట్ స్మెల్ వస్తుంది, ఎట్లయినా తినను, అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఫుడ్. ఫుడ్ కోర్ట్ అయిపోయాక మంచి నిద్ర పట్టింది. మార్నింగ్ 6:37కి అట్లా లేచినాము. బస్ జర్నీ 15.5 hours చూపించింది, కానీ 13.5 hoursకే మోచిత్ వచ్చింది. యాక్చువల్గా బస్సు వచ్చేసి సాయితాయమ అని బస్ టర్మినల్ ఉంటుంది, అక్కడ వరకు లాస్ట్ స్టాప్. మోచిత్లో అవుతుందని మాకు తెలియదు, కాకపోతే కండక్టర్ వచ్చి మోచిత్లో దిగాలనే వాళ్ళు దిగొచ్చానని చెప్తే సరే అని చెప్పి దిగేసినాం. మేము ఉండే హోటల్కి ఇక్కడ నుంచి దగ్గర ఉంటుంది, సో ఇంకా అక్కడ వరకు వెళ్ళడం వేస్ట్ అని చెప్పి మేము ఇక్కడే దిగేసినాం. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాష్ ట్రావెల్ డైరీస్. బాయ్ బాయ్.